కొబ్బరి బొండాలు 10కి 2 చాలా పెద్దవి, నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. పాకుడు బొండాలు, కోనసీమ కోకులు, కొబ్బరి బొండాలు, గంగా బొండాలు ఒక్కొక్క దాంట్లో మినిమం 2 లీటర్లు ఉంటాయి. ఇవాళ దీన్ని వదిలిపెట్టకూడదు. ఇవాళ కొట్టు బందు. కొబ్బరి బొండాలు. గజరహో కామసూత్ర శిల్పంలా అద్రింది ఫిగరు. బండి మీద కోకులు, గుండె మీద సోకులు, సూపర్. వస్తున్నాను. అయ్యో, నా బొండాలు 2 బద్దలైపోయాయి. డబ్బులు నేను ఇస్తా గానీ యాక్సిడెంట్ మాత్రం భలే జరిగిందే. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ 2 గుద్దుకున్నట్టు. ఏంటి, రైలు ఇలాగే గుద్దుకుంటాయా? ఇంకా పవర్ఫుల్ గా గుద్దుకుంటాయి. బీహార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ గుద్దుకుంటూ ఉంటది నా సామి రంగా. నాకు ఒక్కసారి చూపించవా? అద్దరిపోయే లెవెల్లో చూపిస్తా. చెయ్యిలా పెట్టు, వెనక్కెళ్ళు. నేను కూడా వెనక్కెళ్తా. ఇంకొద్దికెళ్ళు, నేను కూడా వెళ్తా. ఇంకొద్దికెళ్ళు. అలాగే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూ అనుకుంటురా. ఫాస్ట్ రెడీ రెడీ. మధ్యలో వచ్చాయంటాడు గూడ్స్ బండి లాగా. నా ఐస్ని ఎవరు గుద్దడానికి వీల్లేదు. అది నీ ఐస్ కాదు, నా ఐస్. ఐసును పెళ్లి చేసుకుని మట్టి పిసుకుద్దాం అనుకున్నా, మట్టి మొహోడా. నా ఐసుని పెళ్లి చేసుకుని కిరాణా షాప్ లో కూర్చోబెట్టి వచ్చే పోలీసు అది లైన్ ఇద్దామన్నా. ఏంట్రా గొడవ? ఏం లేదన్నా, సరదాగా మాట్లాడుతున్నాం. ఎలా సూరి? ఏంటైసు, మళ్ళీ నీ గురించిన గొడవ? అవును. పెద్ద కంత్రీను, జాగ్రత్త. సరే మేస్త్రి. కళ్ళాపి చల్లుతున్నావా, గోడ నడుపుతున్నావా? బాగా నంపు, అతుక్కోవాలి. ఏంట్రా అతుక్కునేది? సిమెంట్ అమ్మా. ఏంది అంత కోపంగా మాట్లాడతావు? ఆడాలతో ఏం మాట్లాడే తప్పే బాబు. నిన్నే ఏం చేస్తున్నావు? దించా కొడుతున్నా. దించా కొడుతున్నావా? పట్టలేదా బాబు? జాగ్రత్త కొట్టు, కింద చేయాలి చచ్చిపోతాయి. అలాగే ఇటీ దించా కొడుతున్నా. దించా ఇట్టా 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 కొట్టారా? దించా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని. అలాగే వీడు ఎక్కువ మాట్లాడుతున్నాయి. ఏంటి వీడు ఇట్టా మురుగుతున్నాడు? ఆదిలక్ష్మి ఇక రాలేదా? అదే మనకి తెలుగు భాషలో ఏదో ఉన్నాయి కదా, అర్చకు కర్వాద్ కచ్చకు కార్వాద్ అని. వీడు అంతే. ఏమ్మా, ఇంకో 6 ఇటుకలు పట్టుకొని నీ సొమ్మేనా పోతా? ఏటి మొయ్యడానికే? మేస్త్రికి చెప్పానంటే నీ పోస్ట్ ఊస్టింగ్ అయిపోతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. కొట్టానంటే తప్పి తప్పడైపోద్ది. అందరూ చక్కగా పనిచేసుకుంటున్నారు, నువ్వు ఒక్కడివి తప్ప. ఎద్దవా మేస్త్రి, నీ సంగతి చెప్తా. అబ్బో, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు రాకపోతే నువ్వు సెలవు అనుకుని నీ డ్యూటీని ఏం చేస్తానమ్మా? మూసుకుని పని చూస్తా. పదవదా పనికిరాని వాళ్ళందరికీ పెత్తనాలే. అన్న పెగ్గేసే కిక్, అన్న మందేసే కిక్, అన్న ఏం చేసినా ఎవడన్నా ననికం తోసింది. దమ్ముంటే నా బ్యాలెట్ ముందుకు వచ్చాయండి రా. ఒక్కొక్కడి అంతుతే కానీ తాత నిలబడు. శివాజీ అరే ఎంకన్న బయట రారే తేరీ బే. ఏంటమ్మా షాప్ దగ్గర చదివిస్తున్నావు? ఇట్రా బే, ఇట్రా. అరే పెద్ద ఆయన మహానుభావుడు గాంధీ గారి వయసు ఎంత? 70 ఏళ్ళు. శివాజీ గారి వయసు ఎంత? 40 ఏళ్ళు. 70 ఏళ్ల గాంధీ తాతను నిలబెట్టి 40 ఏళ్ల శివాజీ గారిని కూర్చోబెడతావా? అర్జెంట్ గా గాంధీ తాతను గుర్రం ఎక్కించు, శివాజీ గారికి కింద నిలబెట్టు. అది అలా కుదురుతుంది? కుదరదు. కుదరదా? బంగారు ఇట్రారా. పెద్దదానివి నువ్వు చెప్పు. పెద్ద మనిషి మహానుభావుడు ఏజ్డ్ పర్సన్ గాంధీ తాతను నిలబెట్టి యంగ్ బాయ్ శివాజీ గారిని కూర్చోబెట్టొచ్చా? నువ్వే న్యాయం చెప్పు. రారా. ఏమో లేరా, నీకు తెలిసినంత న్యాయం మాకు తెలియదుగా. మరి వాడిని వదిలిపెట్టరా? గాంధీ గారిని గుర్రం ఆయన వదిలిపెట్టిన ఆయన చంపేస్తా నేను. శివాజీ గారిని గుర్రం మీద కూర్చోబెట్టి గాంధీ తాతను నిలబెట్టి అరే హిందీ ఓటానా క్యాకతో శివాజీకు కూర్చోబెడతా, గాంధీ తాతకు నిలబెడతా. ఏంట్రా వీడు శివాజీ
గాంధీ గారిని గుర్రం ఎక్కించి గాంధీ తాత నిలబెట్టాడు. పాపం గాంధీ తాత కాళ్ళు గాంధీ గారు కాదురా గుర్రం ఎక్కాల్సింది, నువ్వు గుర్రం ఎక్కావు. నేను మన చాలా కాలం ఏంది మేస్త్రి. నువ్వు మానేశావు. అవును. ఆ? ఎక్కడున్నా నేను? అమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలరా మందు మానేయని? ఇంకోసారి కిరాణా కొట్ల కాకుండా మందులో కనిపించావు పగిలిపోద్ది. ఆ? వెళ్ళు. మరి గాంధీ తాత ఏయ్. గుర్రం ఏయ్, అటు చూడు. వావ్, సూపర్. ఈ విషయం అర్జెంట్ గా నవ్య వాళ్ళకి చెప్పాలి. పద చెప్తాం. పద. ఏయ్, నవ్య, సూపర్ సీన్. ఇప్పటికి తమాషా చేద్దాం. ఏయ్, చదువుకున్న అమ్మాయిలేగా మీరు, బుద్ధి లేదా? మేస్త్రి గాడు మనకి బుద్ధి లేదంటాడా? బాగా చదివి రాకెట్లు పైకి వేయండి, గిట్లా లుంగిలోకి కాదు. ఏమీ పిల్లులునేవా? పదండి, వర్షంగా చూద్దాం. ఆడపిల్లలు ఫైటింగ్ వస్తున్నాయి. రాని రాని, హలో హలో. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి డైల్ ఎంత చేసుకోండి. పొగరే వాడికి. నీ బొచ్చి మొహాలకు, పలుగు ఫేసులకు, పారమూతులకు మాతోనే జోక్సా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్నాళ్ళకి మా ముఖాల్లో మీ ముఖాలు చూసుకున్నారు. థాంక్యూ, 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 థాంక్యూ. ఏంటి మీకు మాకు పోలిక? ఓయ్ అమ్మడు, అద్దె గంటల కొద్ది బ్యూటీ పార్లర్ లో మొహాలు రుద్దించుకుని ఎంటికలు కట్ చేయించుకుని లిప్టిక్ రాసుకునే మీది అంటావా? ఎక్కడికి వెళ్లకుండా కష్టపడి పని చేసుకునే మా వాళ్ళదంటావా? క్యా బోలా మేస్త్రి. తేడా నువ్వే తెలుసుకో. విన్నారుగా ఆత్రేయ గారి పాటలోని భావం. మేం పడే కష్టంలో ఒక్క గంట మీరు పడితే నా సావిరంగా వారం రోజుల పాటు బెడ్డే. హోస్, ఇది ఒక కష్టమేనా? మేము పడతాం. ఎక్కడా? అది చూద్దాం, చెప్తా. నెత్తి మీద తట్టలు పెట్టుకుని ఒక్కసారి మెట్లు దిగండి, మీరు కత్తులని చెప్పి నేను ఒప్పుకుంటా. ఓకేనా? కత్తులు బాగా నూరుకుని వెళ్ళండమ్మా. ఓకే. రండమ్మా, రండి రండి. సినిమానే. ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరో, ఈ మెట్టు మనదిరో, ఆ తట్ట మనదిరో. ఏ టక 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 టక. ఏమైందమ్ముడు? మీరే గెలిచారు. నిజమా? భలే, 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 భలే. మాలొచ్చింది. కొబ్బరి బొండాలు, ఈ కొబ్బరి బొండాలు. ఇదేంటి వర్షం లేకుండానే నీళ్లు పడుతున్నాయి? పైన మేఘమదనవా? కాదు బాలా, ఆకాశగంగా. ఎవరది? నేను శివుణ్ణి. మీరు దేవుడు కదా, ఇక్కడెలా ఉన్నారు? నేను ఉండని ప్లేస్ లేదు బాలా. సిమెంట్ బొమ్మలోనో, వెదురు బొంగులోనో, బరియల్ గ్రౌండ్ లోనో, క్రికెట్ గ్రౌండ్ లోనో ఎక్కడైనా ఉంటాను. మీతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం స్వామి. ఆ దృష్టి గురించే చెప్పడానికి వచ్చాను. నేను ఒక ఆలిబిత్తుడు గాడు, బిలిబిత్తుడు గాడు రైలు వేస్తున్నారు కాదు. అవును స్వామి, వాళ్ళంటి వెధవులు ఈ ప్రపంచంలోనే లేరు. తప్పు బాలా, అందులో వంకాయ ఎంకన్న సూపర్. వాని పెళ్లి చేసుకుంటే నీ కొబ్బరి బొండాలు అమ్మడం మానేసి కొబ్బరి తోటకే వానర్ అయిపోతావు. ఆ ఎదవ చల్ల సూరిగాడు పరమ నీచి కమీన్ కుత్తే. నా మాట విని నీ మనసు మ్యాటర్ ఆ ఎంకన్న గడిగిచ్చాయి. అలాగే స్వామి. ఐసు నా కోట్లో బెల్లం ముక్క జీలకర్ర రెడీ. మరి ఇప్పుడు పెట్టించుకుంటాం నెత్తి మీద. నువ్వు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనుకున్నాను. నీచ్ కమీన్ కుత్తే అంట. నాకు మాత్రమే తెలిసి నీ నిజం. నీకెవరు చెప్పారు? శివుడు. శివుడా? ఏది మన మేకల శివుడా లేకుంటే పేకల శివుడా? చిచి, మన వెంకన్న బొమ్మల కొలువులో వెలసిన శివుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు నువ్వు ఒట్టి వెదవని. ఆ వెంకన్నని చేసుకుంటే ఈ కొబ్బరి తోటలన్నిటికీ నేనే ఓనర్ అవుతానంట. వాణ్ణి చేసుకోమన్నాడు. ఈ ముక్క శివుడు నీతో చెప్పాడా? అమర్నాథ్లో మంచు లింగంలో ఇక్కడ కూడా కొత్త శివుడు వెలిచాడనమాట. అయితే నేను కూడా దర్శనం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. ఎందుకు? శివుడికి పూజ చేసుకోవాలి కదా, పూజ సామాన్ తీసుకొని వస్తా ఉండు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వారా శివుడివి, నీకిస్త బిస్కెట్. ఏదో వచ్చాడేంటి? శివుడు ఎంత సజీవంగా ఉన్నాడో. ఇలాంటి శివుడిని చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను కాయ కొడతా. ఏం కాయి? కొబ్బరికాయమ్మా. అలాగే. ఓం నమ శివాయ. అమ్మయ్యా, కొబ్బరికాయ కొట్టేశాం. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించామనుకో సుర్రు సుర్రు అంటది. సుర్రు సుర్రు ఏంటి? శిలాపలకం కదా, కాలితే అలాగే సౌండ్ వస్తుంది. నెత్తి మీద పెడితే ఎట్లుంటుంది వీటికి? వద్దు, ఇక్కడ పెట్టిన. ఇది కరెక్ట్ ప్లేస్.
ఓం నమ శివాయ. స్వామి ఆ, నువ్వు నొప్పు. నువ్వు నొక్కు. సరిపోలేదు నీకు డోసు. లాభం లేదురా రే. ఇంకొద్ది పెంచుతారా డోసు ఇప్పుడు. అది పత్ర అది. ఛ, ఇన్ని పూజలు చేసినా ఏదో కంటిన్యూ తేడా వస్తుంది. ఏంటబ్బా గుర్తొచ్చింది. నాగరాజ తండ్రి నాగరాజ పాము రాజా, మేఘా వెళ్ళిపో. అట్లే ఉండయ్యా. అది. చూశావా డమ్మి శివుణ్ణి? ఇదిగా కొబ్బరి బొండాలు అమ్మేదానివి. ఏది కాయో ఏది పుచ్చో తెలియకర్లా అదే నన్ను నమ్ముకున్నావు అనుకో. తక్కెల్లో ప్లేట్లా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఊగుతూ హ్యాపీగా. జిందాబాద్ జిందాబాద్ సత్తయ్య జిందాబాద్ 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 సత్తయ్య జిందాబాద్ జిందాబాద్ ఇగో పంది పెంట అచ్చమ్మా, ఇప్పుడు నువ్వు మంత్రివే. పందులు కనపడ్డప్పుడల్లా గోచి బిగించి ఆ గూచి గూచి గూచని ఎగబడ్డావు అనుకో, జనం మమ్మల్ని గోచి ఇప్పి ఆ తూచు తూచని ఉమ్మేస్తారు. జిందాబాద్ జిందాబాద్ కత్తి సత్తయ్య జిందాబాద్. నన్నెవరూ ఫాలో అవటం లేదు. ఐఎమ్ ఇన్ రైట్ వే. నా పేరే రామ్. నన్నెవడేం చేయలేడు. బాణాలేసి చంపేస్తాను. ఇది చాలా బరువుంది. ముందు ఇందులో ఏముందో చూడాలి. ఊరు బయటికి వెళ్ళి చూడటం బెటరు. ఈ చెట్టు కింద పెట్టి చూడటం బెటర్. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో అయ్యో ఒరే రామబ్రహ్మ, ఈ ఒక్క రింగు తప్ప నీ దగ్గర ఏమి లేనుడివి. ఇంత గోల్డా? అమ్మో ఒరే దేవుడో, నాయనో. అయ్యో మోతేసేయాలి నాయనో. అమ్మా ఈ చపాతీ సెట్ గాడికి మన దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసి హమ్ బనేగా కరోర్పతి. సేట్ చమన్ లాల్, అందులో ఉన్న నగలు చూసి డబ్బులు ఎంత వస్తాయో చెప్పు. కళ్ళు తిరిగాయా? హలో, వరల్డ్ బ్యాంక్ ఫోన్ చేస్తున్నావా? ₹1,00,00,000 కావాలని చెప్పు. 1 crore. వీళ్ళెవరు? కాకి డ్రెస్ లో ఉన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులా? అవును. డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వడానికి వచ్చారా? అవునరా. సరే గాని ఇంత ఖరీదైన నగలు ఎక్కడ కొట్టుకొచ్చా? కొట్టుకురావడం ఏంటండి? ఆ? అండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్. Sure. ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ. ఓహో యా. నిజమా? ఈ నగలన్నీ మీ తాతగాడి సొమ్మా? ఎలా కట్టుకుంటారా? సార్ ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు. ఇవి నేను ఎక్కడ కొట్టుకొచ్చినాయి కదా సార్. ఆ, ఇవి నాకు దొరికినాయి సార్. ఆ, ఇప్పుడే కదా మీ తాతగారి అని చెప్పావు. ఇంతలోనే ఇన్ని కావాలా? చెప్పు, నిజం చెప్పు. నిజం సార్, ఇవి నాకు దొరికినాయి సార్. ఎక్కడ దొరికినీరా? నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? ఆ. నిన్ను తీసుకెళ్లి ఆ. డార్క్ రూమ్ లో పడేసి చెవుల్లో సీసం పోసి అమ్మా. గోళల్లో సూదులు గుచ్చి 3rd డిగ్రీ ఉపయోగిస్తే అప్పుడు చెప్తావు. అమ్మో, ఇప్పుడు నేను అనుకుంది నిజమైంది అనుకో, వీళ్ళు నా తిత్తి తీస్తారు. అందుకే ఈ నగల పెట్టితో చలో నగర బాట. అయ్యో ఆనందం మాట దేవుడు ఎరుగు. అమ్మా, దీన్ని ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు నాయనా.
మా పట్టుపోతుంది. ఎవరు లేదులే, ఈ చెట్టు కింద కూర్చుంది. అమ్మా ఉందిలే, అక్కడే ఉంది. చూరామా అమ్మా, ఈ పెట్టెవడన్నా కొట్టుకెళ్ళిపోతే వద్దు, దాని దగ్గర తెచ్చుకోవడం బెటర్. అమ్మా అయ్యో నాయనా దేవుడా, ఎవరు లేరుగా. అమ్మో ఇది ఎత్తుతుంటే అది వచ్చేటట్టుందేంటి. అమ్మా 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 అయ్యా అమ్మా నాకేదో భయంగా ఉంది. దీన్ని కాస్త ఇంకా దగ్గర పెట్టుకోవడం బెటర్. దగ్గర తెచ్చుకుంటా, ఎందుకైనా మంచిది. అమ్మా అదే అమ్మా, ఇంకా ఫ్రీగా కూర్చోవచ్చు. ఇదేంటి ఇందాక దాకా గడబడి చేసింది ఇప్పుడు ఆగిపోయింది. ఈ టెన్షన్ లేదా ఇందులో నాయను, లాభం లేదు. ఒరే డబ్బులు ఉన్నప్పుడు కంటే డబ్బులు లేనప్పుడే హ్యాపీగా ఉండేది. 3 రోజులైంది, ఇంకెన్నాళ్ళు ఉండాలో ఏంటో. అయ్యో ఆగిపోయిందండి. అయ్యా ఇక్కడ దాకా నడిచి వచ్చాను, మళ్ళీ ఎట్టగానే వస్తుందా ఏంటి? పాత బాకి కూడా ఇచ్చా, లెక్క చూసుకో. అసలే నీతో పేచి. అంకుల్ అంకుల్, నిన్ను కొబ్బరి బొండ లెక్క వాళ్ళ సెంటర్కి రమ్మంది. నిన్ను కొబ్బరి బొండ లెక్క వాళ్ళ సెంటర్కి రమ్మంది. అలాగే తొందరగా రమ్మంది. నన్ను వాళ్ళ సెంటర్కి రమ్మందా? లాలీ లాలీ అరే ఏంటిది, పగలే కలకంటున్నారు? ఏంటి ఇప్పటిదాకా నువ్వు మాతో పాటు డాన్స్ చేస్తావు కదా, అంటే ఇదంతా కళ. ఇప్పటి వరకు కలకన్నామా, నిజం కాదా? కలే నిజమేందుకు అవుతుంది? నాకు పెళ్లి కుదిరింది, నాకు మా బావకి పెళ్లి. ఇదిగో బాయ్, వస్తాను. పోలీసులు ఈ తొక్కలో పెట్టి నా పక్కలోకి వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టక చస్తున్నారు. ఈ పెట్టెకి ఫినిషింగ్ టచ్ ఎప్పుడు వస్తుందో. ఎవరు బాబు మీరు? రామ్ మనుషులం. రామ్ మనుషులా? అంటే నా మనుషులే. నాకు తెలియకుండా నాకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎప్పుడు వచ్చిందా? ఈ నగల బాక్స్ నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచే ఏంటండి? ఎక్కడండి ఉన్నాడు సార్? నా బాణాలు నా పెట్టి తీసుకొని సార్. ఈ గుహలోకి తీసుకొస్తున్నారేంటి? నా బతుకిట్ అయిపోయిందండి ఆయన. రేయ్ నీ పేరేంట్రా? రామ్ అండి. మరి నా పేరేంటో తెలుసా? మీ పేరు నాకు ఎలా తెలుస్తుంది సార్? షటా రామ్. అంత పొడుగా అండి? ఓకే ఓకే. అవునరా, నా పేరు పెట్టుకుని దోచుకుంటున్నావేట్రా? అది నా పేరు చెప్తే నేను దోచుకోవడం కాదు సార్, నన్నే దోచుకుంటారు. రావుడని పేరు పెట్టుకున్నావు, మరి బాణాలకి బాగా సానపట్టి తీసుకొచ్చావా? నా దగ్గర మిషన్ లేదు సార్. మరి ఈ మంది గల కదరా. రేయ్ నిన్న నీలాంటి నకిలీ రాముని మా వాళ్ళు తీసుకొచ్చారు. వాడిని ఏం చేసామో తెలుసా? ఏం చేశారు సార్? బెల్ట్ బాంబ్ పెట్టి లేపేశాం. ఇప్పుడు నీకు బేస్ బాంబ్ పెట్టి లేపేస్తా. సార్ మీకు దండం పెడతాను సార్, ఏదో బుద్ధి ఎండుగడ్డి తిని మీ పేరు పెట్టుకొని తిరుగుతున్నాను సార్, నన్ను క్షమించేసి వదిలేసేయండి సార్. ఉత్తుత్తి రాముని చూస్తేనే నీకు కింద నుంచి పెట్రోల్ చుక్కలు చుక్కలుగా రాలుతుంది. రియల్ రాముని చూస్తే ఏంటి నీ పరిస్థితి? రియల్ రాముడా? ఆయన ఎవరు సార్? మీకు నమస్కారం చేస్తారు సార్. బుద్ధి తక్కువ ఈ పెట్టె పెట్టుకొని తిరుగుతున్నాను సార్. ఏదో చిన్న చిన్న బ్లేడ్లతోటి జేబులు కత్తిరించుకుని బతికేవాడి సార్. పొరపాటున పెట్టేసుకొని తిరుగుతున్నాను సార్, నన్ను వదిలేసేయండి సార్, మీకు దండ పెడతాను సార్. ఎవడు వీడు? రామని. రామ్ కాదు సార్, రామ్ సార్, రామ్. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా చేసావని తెలిసిందో? లేదు సార్, ఇంకెప్పుడు చేయండి సార్, నన్ను వదిలేసేయండి సార్. వెళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్. బాక్స్ తీసి లోపల పెట్టండి. అమ్మయ్యా, ఇవాళకి ప్రశాంతంగా ఉంది.
ఇన్నాళ్ళు తిండి లేదు, నిద్ర లేదు, ఎవరికైనా చెప్పుకుందాం అంటే సిగ్గు. దీనికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అమ్మా అమ్మయ్య, ఈ అన్నాటి కడుపులో కదులుతుంది. శుభ్రంగా ఒక మూలకెళ్ళి అన్లోడ్ చేసుకోవడం బెటర్. అవును, నువ్వు ఇంకా ఆ చండాలంలోనే ఉన్నావా? సార్, ఈ బలరాం ఇక్కడ ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాడు. రియల్ ఇండియా, ఏ మోడల్ ఇండియా. బలరాం, నేను నిన్ను అరెస్ట్ చేయాలని వచ్చాను. ఇక్కడ పరిస్థితి చూసి షాక్ అయ్యాను. నేను రిజైన్ చేసి వస్తే నాకు ఇక్కడ ఉద్యోగం ఇస్తావా? నా నిజాయితీ తప్ప మరో లంచం ఇచ్చుకోలేని పోలీసు వాడిని. సార్, యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను నీకు సాల్యూట్ చేయకూడదు, కానీ ఒక మనిషిగా చేస్తున్నా. ఏంట్రా మెకానిక్ పార్టీ మార్చాడు? మచ్చా, రామ్ గాడు రాకెట్ లాగా దూసుకోపోతున్నాడు రా. ఒకే రోజులో ఎలా వర్కౌట్ చేశాడు వీడు? చూడరా చూడరా, మనల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు.